హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. రెగ్యులర్‌గా చేసేలా కాకుండా ఇలా అయితే కొత్తగా ఓసారి క్యాబేజీ ఫ్రై చేసుకోండి. సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంది టేస్ట్ అయితే మాత్రము. ఫస్ట్ క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని, తర్వాత అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపుకి కావాల్సినవి ఉంటాయి కదండీ! జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ కూడా వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై చేశాక మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలనైతే వేసేసాను. ఇందులో ఆయిల్ అంతా కలిసేదాకా కలిపేసి తర్వాత అయితే తగినంత సాల్టు, పసుపు యాడ్ చేసుకున్నానండి. ఇంకా అదైతే మగ్గుతూ ఉందనమాట అక్కడైతేను. ఈ లోపల నేను ఒక టీ స్పూన్ పచ్చెనపప్పు అయితే నానబెట్టుకొనున్నాను. అందులో కొంచెం కొబ్బరి, 4 ఎండుమిరపకాయలయితే వేశాను. ఇంకా కారం ఎక్కడ యాడ్ చేయనండి. ఈ ఎండుమిరపకాయలు సరిపోతుంది కారానికి. ఇంకా అయితే కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని, క్యాబేజీ అయితే బాగా ఉడికింది, ఫ్రై అయిపోయింది అన్నప్పుడు ఇంక లాస్ట్‌లో అయితే మనం రెడీ చేసుకున్న పొడైతే వేసుకొని, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని వేపుకోవాలి. అంతే చాలా టేస్టీగా ఉందండి. ఈ ఫ్రై అయితే క్యాబేజీ ఫ్రై. క్యాబేజీ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేయండి ఒకసారి. డెఫినెట్‌గా నచ్చుతుంది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.